నవంబర్ నెలంతా ఆంధ్రప్రదేశ్లో జరిగిన చర్చ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సెకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం చుట్టూ అండ్ ఆంధ్రప్రదేశ్కు అధికార కూటమి దాని చుట్టూ పెద్ద చర్చకు లేవనెత్తింది. ఆదాని మీద విమర్శలు చేసే ధైర్యం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్గా చేసుకొని టీడీపీ నాయకులు, టీడీపీ మీడియా చెలరేగిపోయింది. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేసేంతవరకు వెళ్ళింది. దీని మీద సుదీర్ఘంగా మీడియా సమావేశం పెట్టి రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అని కూడా వివరించారు. అండ్ ఇవన్నీ జరిగేటప్పుడే జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్ అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆదాన్ని అరెస్ట్ చేయాలి అని, విచారణ చేయాలి అని, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని వాళ్ళు పార్లమెంట్లో కూడా డిమాండ్ చేస్తూ ఉంటే పార్లమెంట్లో వరుస పెట్టి సభ వాయిదాలు పడుతూ పోతూ ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం తప్పు అయితే ఆ విషయంలో జగన్ గారికి వ్యతిరేకంగా ఏం వెళ్ళాలి అన్న ఆదానికి వ్యతిరేకంగా వెళ్లాల్సింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా మొత్తం సైలెంట్ అయిపోయింది. వీళ్ళు సైలెంట్ అయిపోయినా కూడా మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ గారు అండ్ సిపిఐ రామకృష్ణ గారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన పిటిషన్ ఈ సెకీకి సంబంధించి తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చింది. దానివల్ల అంటే వేరే రాష్ట్రం నుంచి విద్యుత్ తెచ్చుకుంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి అని, దానివల్ల రాష్ట్రానికి భారం పడుతుంది అని, ఈ ఒప్పందాన్ని సమీక్షించాలి అని, దీని వెనక ఏం గుడిపట్టాను ఉందో తేల్చాలని చెప్పి వాళ్ళు ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఇప్పుడు హైకోర్టులో విచారణకు వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ప్లస్ రామకృష్ణ గారి తరపునేమో సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ప్రభుత్వం తరపునేమో ఇంకా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, వీళ్ళు వాదనలు వినిపించారు. ఫైనల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం నుంచి మేము వివరణ తీసుకోవాలి కాబట్టి మాకు 2 వారాల సమయం ఇవ్వండి అని అడిగితే హైకోర్టు సరే అని సంక్రాంతి తర్వాతకు వాయిదా వేశారు. వీళ్ళు 2 వారాల టైం అడిగారు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్. హైకోర్టు ఏమో సంక్రాంతి తర్వాతకు వాయిదా వేసింది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దీని మీద ఏం నిర్ణయం చెబుతుంది? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వీళ్ళు ఆదాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్ కూటమి నాయకులు అదే ఆదాని మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఎన్డీఏ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థకు వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకు సమాధానం చెప్పాలా, హైకోర్టుకు అనుకూలంగా సమాధానం చెప్పాలా? వీళ్ళ స్టాండ్ ఏంటి ఆ ఒప్పందం మీద? మరి వీళ్ళు ఏ స్టాండ్? ఇటు కనుక ఆ ఒప్పందం తప్పు అని అంటే కేంద్రంలో వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి అపోజిట్గా వీళ్ళు వెళ్ళినట్లే. ఆంధ్రప్రదేశ్లో తప్పు అయితే జాతీయ స్థాయిలో కూడా తప్పు, ఆదాని మీద విచారణకు వీళ్ళు డిమాండ్ చేయాలి. కాదు ఇందులో ఏం లొసుగులు లేవు అని అంటే ఇన్ని రోజులు జగన్ గారి మీద చేసినటువంటి విమర్శలు అవన్నీ కనుక తప్పు అని చెప్పి అఫీషియల్గా ఒప్పుకున్నట్లే అవుతుంది. ఇంట్రెస్టింగ్. మరి ఆంధ్రప్రదేశ్ సర్కార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఏం సమాధానం చెబుతారు చూద్దాం.